మటన్ ఫ్రై రెడీ చేసుకునే విధానం. మటన్ని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలు కట్ చేసుకుని, బోన్లెస్ అయినా విత్ బోన్ అయినా పర్వాలేదు, వీటిని కుక్కర్లో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది 1/2 కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి దీంట్లో వాటర్, ఈ మటన్ అంతా ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇది కుక్కర్లో అయితే 8 విజిల్స్ వస్తే సరిపోద్దండి. అదే తపేల్లో ఉడికించుకోవాలనుకుంటే సేమ్ ఇలాగే అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ముక్క కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి తపేల్లో. అదే కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోద్ది కాబట్టి 8 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇలా మొత్తం కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు 8 విజిల్స్ వచ్చిన తర్వాత బాండ్లీలోని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి వేసి, పచ్చిమిర్చి కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఈ మటన్ ఉంది కదా, ఈ మటన్ అంతా కూడా వాటర్తో పాటు వేసుకోవాలి. వాటర్ పడేయడం అలా చేయకూడదండి, వాటర్తో పాటు వేసుకోవాలి. వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పైన వాటర్ అంతా డ్రై అయిపోయినట్టుగా అయిపోయింది కదా, దీంట్లో ముందు సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా అంటే కొంచెం సాల్ట్, గరం మసాలా పౌడర్ అంటే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ కలిపి వేసుకున్నాను. అన్నీ కొంచెం కొంచెమే తీసుకోవాలండి. అలాగే దీంట్లో కారం కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా డ్రైగా అంటే వాటర్ అంతా డ్రైగా అయిన తర్వాతే ఈ మసాలా పౌడర్స్ వేసుకొని ఇలాగ ఒక 10 నిమిషాలు కలుపుకోండి. ముందు వాటర్ ఉండేటప్పుడు గరం మసాలా పౌడర్స్ వేస్తే అడుగంటికి పోయి మంచిగా రాదనమాట ఫ్రై. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్నాం కదా, దీంట్లోని కొత్తిమీర ఇలాంటి వేయకూడదు, కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు చికెన్ ఫ్రైకి, మటన్ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి వేసి చూడండి. ఇవి కరివేపాకులు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాక, అంటే దాని స్మెల్ ఏం పోకుండా ఉండడానికి. అలాగే జీడిపప్పు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, ఇది వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఇలాగా మొత్తం ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కరివేపాకు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒక 2 నిమిషాలు మొత్తం కలుపుకుంటే మొత్తం ఆయిల్ అంతా పైన వచ్చేటట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోద్ది. టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే.